అనకాపల్లి జిల్లాలో వరుస చోరీల కేసులపై జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మీడియా సమావేశం. అనకాపల్లి జిల్లా రాజీపేట జంక్షన్ వద్ద వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన అనకాపల్లి జిల్లా ఎస్పీ. ఎస్ఐ గోపాలరావుపై దాడి చేసి వెనుక నుండి అతని పీక నులిమి మెడలో ఉన్న బంగారం చైన్తో పరారయ్యాడు. ఆ యువకుడిపై ఐపీసీ 132, 307, 121 విధులకు ఆటంకం కలిగించడం, హత్యాయత్నం ఇలా పలు సెక్షన్లు వేసి కేసు నమోదు చేసి పోలీసులు పరారీలో ఉన్న యువకుడిని పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర మీడియాకు తెలిపారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయవలసిన సిబ్బందికి ప్రతి నెల మామూలు ఇవ్వడం లేదని, చెత్త సేకరణ చేయడం లేదు. అలాగని స్వయంగా బండి మీద వేసిన చెత్తను కూడా కిందకి తోసేస్తున్నారు. దీనిపై ఏమని ప్రశ్నిస్తే మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతూ వ్యవహరిస్తూ మీ బాబుకెళ్లి చెప్పుకో అని పంచాయతీ సిబ్బంది టెక్కలి సంభాన వీధిలో అంటున్న తీరు. ఇది గత కొన్ని నెలలుగా వ్యవహారం. ప్రభుత్వం మారినా పంచాయతీ సిబ్బంది ఒక తీరు మారలేదు. ఇంటింటికి చెత్త సేకరణ మాత్రం జరగదు, కానీ వసూళ్లు మాత్రం బలవంతంగా జరుగుతున్నాయి. ఇలా అయితే నిరుపేదల యొక్క పరిస్థితి ఏంటి? స్వచ్ఛందంగా చెత్త సేకరణ ఎక్కడ ఎలా జరుగుతాదో సంబంధిత అధికారులు తెలియజేయవలసిన అవసరం ఉంది. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా 2025-24 టైంలో సిరీస్ ఆఫ్ డే హెచ్బీస్ రిపోర్ట్ అయింది. ఎస్పెషలీ కోటవ్ రూట్ల, మునగపాక, ఈ అన్ని లిమిట్స్లోనే. సో దాని మీద అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, ఎస్డిపిఓ నర్సీపట్నం, కన్సర్న్ ఎస్హెచ్ఓస్, ఐటీ కోర్, క్లూస్ టీమ్ అందరూ వచ్చి దాని మీద బాగా హార్డ్ వర్క్ చేసేసి కొంతమంది సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఈరోజు మార్నింగ్ 7 AM రాజుపేట జంక్షన్ దగ్గర ఎస్హెచ్ఓ కోటవ్ రూట్ల అండ్ టీమ్ ఈ 6 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ రాజుపేట విలేజ్ ఆఫ్ కోటవ్ రూట్ల మండల్. అలాగే ఏజ్ కూడా అందరూ యూత్ వాళ్ళే ఉన్నారు, 20 to 25 years లోపలే అందరూ ఉన్నారు. దాని మీద మనకి టోటల్ 23 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మనకి 63 తోలాస్ గోల్డ్, 6.5 తోలాస్ సిల్వర్, ఇంకా 15,000 క్యాష్ రికవర్ చేయడం జరిగింది. Total amount of property is around 70 lakhs in total. ఇందులో మనకి కోటవ్ రూట్ల పోలీస్ స్టేషన్ నుంచి టోటల్ 6 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దే ఆర్ ఫ్రమ్ 2024. 6 కేసెస్ 2024 సంవత్సరంలోనే రిజిస్టర్ అయింది. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో 3 కేసెస్, మాకవరపాలెం 3 కేసెస్, కసింకోట 3 కేసెస్, రోలుగుంట పోలీస్ స్టేషన్ 2 కేసెస్, బొచ్చేపేట పోలీస్ స్టేషన్ 2 కేసెస్, యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ 2 కేసెస్, యలమంచిలి టౌన్ 1 కేసు, నాతవరం పోలీస్ స్టేషన్ 1 కేసు. సో వాళ్ళకి ఏమంటే వాళ్ళు మార్నింగ్ డే టైంకి ఐసోలేటెడ్ హౌసెస్ని టార్గెట్ చేస్తారు. మార్నింగ్ టైంలో జనాలందరూ పొలం దగ్గర పని వెళ్ళినప్పుడు జనరలీ హౌస్ ఖాళీగానే ఉంటుంది. ఆ టైంకి ఇద్దరు, ఎస్పెషలీ అక్యూజ్ నెంబర్ 1 ఈ దుర్గా ప్రసాద్ ప్లస్ ఇంకా ఒక కంప్లీస్తో పాటు ఆ హౌస్కి సర్వే చేసుకుంటారు, అక్కడే ఉంటారు. ఒక వ్యక్తిని బయట పెట్టేసి వాచ్ మీద పెడతారు. అండ్ ద మెయిన్ అక్యూజ్ లోపలికి ఎంటర్ అయ్యి హౌస్ బ్రేక్ చేయడం, బీరువా ఓపెన్ చేసి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దాని మీద టోటల్ 6 అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ టోటల్ 70 lakhs ఆఫ్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ద వర్క్స్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మోహన్ రావు గారు, ఎస్డిపిఓ నర్సీపట్నం శ్రీనివాస్ గారు, ఎస్హెచ్ఓ సిసిఎస్ అప్పలనాయుడు గారు, ఎస్హెచ్ఓ కోటవ్ రూట్ల సిఐ రాంబిల్లి and SI Ramesh CCS along with Blues team, IT core team and FSL team. వాళ్ళు అందరూ హార్డ్ వర్క్ చేసేసి ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ చేసేసి ప్లస్ టవర్ డంప్ అండ్ CDR అనాలిసిస్ చేసిన తర్వాత ఈ సస్పెక్ట్స్ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది. ఇప్పుడు ఈ కేసెస్ మీద మనం కోర్టు ద్వారా రికవరీ ఆర్డర్స్ తీసుకుని ఈ కంప్లైంట్స్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ
that this case has been detected. All 6 accused మీద మనం గ్యాంగ్ షీట్ కూడా ఓపెన్ చేసుకుంటున్నాము ఇన్ కోటూరుట్ల పోలీస్ స్టేషన్. వాళ్ళకి రిమాండ్కి పంపించిన తర్వాత వాళ్ళ మీద రెగ్యులర్ వాచ్ కూడా పెడతాము సో దట్ దీస్ కేసెస్ ఆర్ నాట్ రిపీటెడ్ ఎనీవేర్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి నా దగ్గర లేదు, బట్ అన్ని పోలీస్ స్టేషన్స్లో గతంలో ఏదైనా కేసెస్ మనం రిజిస్టర్ చేసాము, వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనం చేసుకుంటున్నాము. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే మీడియా ఫ్రెండ్స్ ద్వారా నేను పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మీరు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మీ ఐడెంటిటీ కూడా మనం రివీల్ చేయకుండా ఈ బెట్టర్స్ మీద పంటర్స్ మీద యాక్షన్ తీసుకుంటాం. సరే, ఇప్పుడు మనం దాని మీద నిఘా పెడుతున్నాము. విశాఖపట్నం సిటీలో కొన్ని కేసెస్ రిజిస్టర్ అయింది. దానికి ఎటువంటి బ్యాక్వర్డ్ లింకేజెస్ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్లోనే ఉన్నారో లేదా అది కూడా వెరిఫై చేసుకుంటున్నాము. ఏదైనా మనకి ఇన్పుట్ వస్తే మనం దాని మీద యాక్షన్ చేయడం, రేట్ చేయడం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వరకు ఎటువంటి కేసు రిజిస్టర్ కాలేదు అనే దాని మీద మనం దృష్టి పెడుతున్నాము. ఎనీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వస్తే మనం 100% రేట్కి వెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాం.